హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోస్లో మనం అజూర్ ఫంక్షన్ యాప్ ఇంట్రడక్షన్ చూసినాం. అట్లాగే నెక్స్ట్ వీడియోలో అజూర్ ఫౌండరీని అజూర్ ఫంక్షన్ యాప్స్తో ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అని చూసాం. బట్ అజూర్ ఫంక్షన్ యాప్ హోస్టింగ్ ప్లాన్స్ వీడియో మిస్ అయింది. సో ఈ వీడియోలో మనం అజూర్ ఫంక్షన్స్ మనకి ప్రొవైడ్ చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోస్టింగ్ ప్లాన్స్ ఏంటి, దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఎట్లా డిప్లాయ్ చేయాలి, ఏ సినారియోస్కి ఏ ఫంక్షన్ యాప్ యూజ్ అవుతుంది, సో ఇట్లా బేసిక్ థింగ్స్ అన్నీ చెప్పుకుందాం హోస్టింగ్ ప్లాన్స్ గురించి. సో ఈ వీడియోకి మన ఎజెండా వచ్చేసి అజూర్ హోస్టింగ్ ప్లాన్స్ ఇంట్రడక్షన్, తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోస్టింగ్ ప్లాన్స్, వీలైతే ఏసీఆర్ డిప్లాయ్మెంట్ కూడా చూద్దాం. నార్మల్ కన్జంప్షన్ ప్లాన్స్, నార్మల్ బేసిక్ లెవెల్ ప్లాన్స్లో మనం నార్మల్ మన కోడ్ని డైరెక్ట్ డిప్లాయ్ చేయొచ్చు. బట్ కంటైనర్ డిప్లాయ్మెంట్ చేయాలంటే ఎలా, అది అది కూడా చూద్దాం కుదిరితే. ఎందుకంటే నార్మల్ ఫంక్షన్ యాప్ మనం డిప్లాయ్ చేసేటప్పుడు మనకి రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అది పైథానా, లేదా పవర్ షెల్లా, నోడ్ జేఎసా, డాట్ నెటా, ఇలా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ సమ్ టైమ్స్ మన యొక్క రిక్వైర్మెంట్ అది, ఫర్ ఎగ్జాంపుల్ మనది పైథాన్ కోడ్ అయి ఉంటుంది. పైథాన్ కోడ్లో మన నోడ్ జేఎస్ కూడా కావాలి. మన కోడ్ డిపెండెన్సీ ఉంది నోడ్ జేఎస్ పైన కూడా. నార్మల్ ఫంక్షన్ యాప్లో మనం చేయలేం కదా, ఎందుకంటే రన్ టైమ్ ఓన్లీ పైథాన్ మాత్రమే ఉంది, అది జేఎస్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది. సో ఇలాంటి సినారియోస్లో మనం ఏం చేస్తామంటే కంటైనర్ ఇమేజెస్ బిల్డ్ చేస్తాం విత్ ఆల్ ద డిపెండెన్సెస్. మనకు కావాల్సిన డిపెండెన్సెస్ అన్నిటితో కంటైనర్ ఇమేజ్ బిల్డ్ చేసి ఆ కంటైనర్ ఇమేజ్ని ఫంక్షన్ యాప్లో డిప్లాయ్ చేస్తాం. ఇలా చేయడం వల్ల మనకి ఆల్ డిపెండెన్సీస్ ఒకే ఇమేజ్లో ఉంటుంది. దాన్ని మనం ఫంక్షన్ యాప్లో డిప్లాయ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఓన్లీ ఫర్ ప్రీమియం ప్లాన్స్ మాత్రమే, నాట్ విత్ ద బేసిక్ ప్లాన్స్. అది ఎలానో కూడా ఒకసారి డిప్లాయ్ చేసి ట్రై చేద్దాం. అండ్ కమింగ్ టు ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోస్టింగ్ ప్లాన్స్, ప్రజెంట్ మనకి అజూర్ అయితే 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోస్టింగ్ ప్లాన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఫస్ట్ వన్ ఈజ్ కన్జంప్షన్ అండ్ ఫ్లెక్స్ కన్జంప్షన్, ప్రీమియం, యాప్ సర్వీస్ అండ్ కంటైనర్ యాప్స్. ఈ కన్జంప్షన్ అండ్ ఫ్లెక్స్ కన్జంప్షన్ ఇది బేసిక్ ప్లాన్స్ అన్నమాట. అండ్ ప్రీమియం అండ్ యాప్ సర్వీస్ ఇదంతా నెక్స్ట్ లెవెల్, కాస్ట్ ఎక్కువ, బట్ ప్రీమియం సెగ్మెంట్ యాప్ సర్వీస్ ప్లాన్స్ అనమాట. సో కన్జంప్షన్ అనేది ఇట్స్ ఓల్డ్ టైప్ ఆఫ్ హోస్టింగ్ ప్లాన్. దీని యొక్క నెక్స్ట్ అప్డేటెడ్ వర్షనే ఫ్లెక్స్ కన్జంప్షన్ అంటే. సో కన్జంప్షన్ ప్లాన్ ఏంటి సింపుల్గా చెప్పాలంటే, ఇది చీపెస్ట్ హోస్టింగ్ ప్లాన్ అనమాట. అండ్ ప్యూర్ సర్వర్లెస్, దీనికి పర్టికులర్ సర్వర్ అంటూ ఏది ఉండదు, జస్ట్ ఇది సర్వర్లెస్ ఫంక్షన్ యాప్. సో ఇది లో కాస్ట్. సో పేపర్ ఎగ్జిక్యూషన్, ఈ ఉన్న హోస్టింగ్ ప్లాన్స్లో అన్నిటికన్నా లో కాస్ట్ ఏదంటే కన్జంప్షన్ ప్లానే. ఎంత ఎగ్జిక్యూట్ ఆ ఫంక్షన్ యాప్ యూస్ చేసుకుని మనం ఎంత ఎగ్జిక్యూట్ చేస్తే అంతకి పే చేస్తే సరిపోతుంది. అండ్ ఆటో స్కేలింగ్ ఉంటుంది. వీనెట్ ఇంటిగ్రేషన్ ఉండదు. సో వీనెట్ ఇంటిగ్రేషన్ లేకపోవడం వల్ల మనకి ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి, లేదంటే స్టోరేజ్ అకౌంట్తో ఇంటరాక్ట్ అవ్వాలి, లేదా డిఫరెంట్ కాస్మోస్ టీవీతో ఇంటరాక్ట్ అవ్వాలి, ఇట్లా డిఫరెంట్ అజూర్ రిసోర్స్తో ఇంటరాక్ట్ అవ్వాల్సి వచ్చినప్పుడు వీనెట్ లేకపోతే మనకి సెక్యూరిటీ ఉండదు అన్నమాట. సెక్యూరిటీ ఉండదు, ప్లస్ ఇట్స్ నాట్ వెరీ రికమెండెడ్. అండ్ కన్జంప్షన్ ప్లాన్లో మనకు కోల్డ్ స్టార్ట్ అనేది ఉంటుంది. ఈ కోల్డ్ స్టార్ట్ ఏంటి అసలు ఈ కోల్డ్ స్టార్ట్ అంటే, దీంట్లో మనకి కోల్డ్ స్టార్ట్ అంటే, మనం సింపుల్గా చెప్పాలంటే, మనం ఏదైనా ల్యాప్టాప్ ఆన్ చేసినప్పుడు అది ఆన్ అయ్యేకి టైం తీసుకుంటుంది కదా, సేమ్ అదే కోల్డ్ స్టార్ట్ అంటే. ఈ కన్జంప్షన్ ప్లాన్లో మనకి పర్టికులర్ సర్వర్ ఉండదు కాబట్టి, మనం ఎప్పుడైతే మన ఫంక్షన్ యాప్ని ట్రిగర్ చేస్తామో, అట్ ఇనిషియల్ ట్రిగర్లో మన ఫంక్షన్ యాప్ స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. పొద్దున్న రాత్రంతా నిద్రపోతుంటాం, పొద్దున్న లేపంగానే మనం బ్రెయిన్ యాక్టివేట్ అయ్యి కొంచెం టైం పడుతుంది కదా, సేమ్ అలానే కోల్డ్ స్టార్ట్ అయ్యే కూడా కొంచెం టైం పడుతుంది అనమాట. వన్స్ ఇట్స్ యాక్టివేటెడ్, కోల్డ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత, ఇఫ్ దెర్ ఈస్ నో ఐడల్ టైం, ఒక ఎగ్జిక్యూషన్కి ఇంకొక ఎగ్జిక్యూషన్కి మచ్ ఎక్కువ ఐడల్ టైం లేనప్పుడు మనకి కోల్డ్ స్టార్ట్ ఇష్యూ ఉండదు. అండ్ ఓన్లీ ఆఫ్టర్ లాంగ్ ఐడల్ టైం మాత్రమే మనకి కోల్డ్ స్టార్ట్ ఇష్యూ అనేది ఉంటుంది. అండ్ టైం అవుట్ వచ్చేసరికి 60 మినిట్స్ టైం అవుట్ ఏంట్రా అంటే, ఇప్పుడు మీ ఫంక్షన్ యాప్ 60 మినిట్స్ కంటే ఎక్కువ రన్ అవ్వదు. మేబీ డిపెండెన్సీస్ ఉంది, లేదా ఫంక్షన్ యాప్ వేరే రిసోర్స్తో ఇంటరాక్ట్ అవుతుంది, వేరే ప్లాట్ఫామ్తో ఇంటరాక్ట్ అవుతుంది, అక్కడ నుంచి రెస్పాన్స్ వచ్చేసి లేట్ అయింది, లేదా ఏదైనా యాక్షన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు డిలే అయింది అనుకోండి, 60 మినిట్స్ కన్నా ఎక్కువ ఈ కన్జంప్షన్ ప్లాన్లో మనకు ఫంక్షన్ యాప్స్ అనేది రన్ అవ్వదు అన్నమాట. సో 60 మినిట్స్ ఇస్ ద ఓన్లీ టైమ్ లిమిట్, maximum time limit for this consumption hosting plan.
అండ్ ఇది దేనికి ఐడల్ అంటే, జనరల్‌గా మనకు స్మాల్ ట్రిగ్గర్స్ ఉన్నప్పుడు, క్యూ జాబ్స్ ఉన్నప్పుడు, బ్లాక్ ప్రాసెసింగ్ ఉన్నప్పుడు, షెడ్యూల్ టాస్క్స్ ఉన్నప్పుడు మనకి కన్జంప్షన్ ప్లాన్ అనేది చాలా హెల్ప్ అవుతది. ఎందుకంటే ఈ స్మాల్ ట్రిగ్గర్స్‌కి, క్యూ జాబ్స్‌కి మనం బె ఎక్కువ యాక్షన్స్ ఏం పర్ఫార్మ్ చేయట్లేదు. ఏదైనా బ్లాబ్స్‌లో డేటా ఎన్ని ఫైల్స్ ఉన్నాయో ఎన్ని బ్లాబ్స్ ఉన్నాయో చూడాలనుకుంటే, దీనికంతా మనకి ఎక్కువ టైం రన్ అవ్వాల్సిన అవసరం లేదు. మాక్సిమం 5-10 మినిట్స్‌లో, 5 మినిట్స్ కూడా అవ్వదు. ఫ్యూ మినిట్స్ వితిన్ కపుల్ ఆఫ్ మినిట్స్‌లోనే ఈ పర్టిక్యులర్ యాక్షన్స్ అనేది కంప్లీట్ అయిపోతది. సో, ఇట్లా లో లో రన్నింగ్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు మన కన్జంప్షన్ యాప్ అనేది మనకి చాలా యూజ్‌ఫుల్. నెక్స్ట్ ఏంటంటే మోడర్న్ వన్ అండ్ అప్‌డేటెడ్ వన్ ఫర్ కన్జంప్షన్ ప్లాన్ ఈస్ ఫ్లెక్స్ కన్జంప్షన్. ఇది కన్జంప్షన్ ప్లాన్‌కి అప్‌గ్రేడెడ్ వెర్షన్. సేమ్ సర్వర్‌లెస్. దీనికి కూడా సర్వర్ ఏమి ఉండదు. సర్వర్‌లెస్ మోడలే అండ్ పే పర్ యూజ్. ఎంత యూజ్ చేసుకుంటే అంత పే చేయాలి. బట్ మనకి మోర్ కంట్రోల్ ఉంటది ఈ ఫ్లెక్స్ కన్జంప్షన్‌లో. ఎందుకంటే వీనెట్ సపోర్ట్ ఉంటది. స్కేలింగ్ ఫాస్ట్ ఆటో ఉంది. స్కేలింగ్ ఉంది. వీనెట్ సపోర్ట్ ఉంది. సో, మనకి యూసేజ్ ఎక్స్‌పోజర్ ఫర్ దిస్ పర్టిక్యులర్ హోస్టింగ్ ప్లాన్ ఆర్ ఫంక్షన్ యాప్ విల్ బి మోర్ వెన్ కంపేర్డ్ టు కన్జంప్షన్ అనమాట. కోల్డ్ స్టార్ట్ రెడ్యూస్డ్. కోల్డ్ స్టార్ట్ రెడ్యూస్ అంటే సేమ్ కోల్డ్ స్టార్ట్ ఐడిల్ టైమ్ అయిన తర్వాత ఈ ఫంక్షన్ యాప్ ట్రిగ్గర్ అవ్వడానికి కన్జంప్షన్ యాప్‌తో పోలిస్తే దీనికి లెస్ కోల్డ్ స్టార్ట్ టైమ్ ఉంటది. అండ్ టైమ్ అవుట్ అన్‌లిమిటెడ్ ఎంతసేపైనా రన్ అవుతూనే ఉంటది. పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ఐ మీన్ టైమ్ అవుట్ ఏముండదు. ఎంతసేపన్నా ఇది రన్ అవుతూ ఉంటదన్నమాట. దీనికి బెస్ట్ యూసేజ్ ఏంటంటే ఈవెంట్ డ్రివెన్ వర్క్‌లోడ్స్. అసలు ఈవెంట్ డ్రివెన్ వర్క్‌లోడ్స్ అంటే ఏంటి? ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు ఈ కోడ్ అనేది ట్రిగ్గర్ అవుతది. యాక్షన్ పర్ఫార్మ్ చేస్తది. వర్క్ కంప్లీట్ చేస్తది అండ్ ఐడల్‌లోకెళ్ళిపోతది. ఎందు ఎలా అంటే ఇప్పుడు మనం ఏదైనా మన ఆర్కిటెక్చర్‌లో నేను పెట్టుకుంటా. ఇప్పుడు ఏదైనా బ్లాబ్ స్టోరేజ్ అకౌంట్‌లో అప్‌లోడ్ అయినప్పుడు ఈ ఈవెంట్ అనేది ట్రిగ్గర్ అవ్వాలని చెప్పి పెట్టుకుంటా. సో, వెనెవర్ యూజర్ అప్‌లోడ్స్ ఎ బ్లాబ్ టు ది స్టోరేజ్ అకౌంట్ ఈ ఫంక్షన్ యాప్ ట్రిగ్గర్ అవుతది. ఫంక్షన్ యాప్ ట్రిగ్గర్ అయ్యి పర్టిక్యులర్ యాక్షన్స్ పర్ఫార్మ్ చేస్తది. యాక్షన్స్ పర్ఫార్మ్ చేసి మనకి ఆహ్, తర్వాత ఐడల్ అయిపోతదనమాట. అంతే. ఎందుకు యాక్షన్స్ పర్ఫార్మ్ చేయాలంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను పెట్టుకుంటా నేను ఏదైనా ఫైల్ బ్లాబ్స్ అప్లోడ్ చేసినప్పుడు దాన్ని స్కాన్ చేయాలి. లేదా ఆహ్, ర్యాగ్ ఇంప్లిమెంటేషన్ కోసం ర్యాగ్ ఇంప్లిమెంటేషన్ చాట్‌బోట్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఏదైనా ఫైల్ ఇంప్లిమెంట్ చేస్తే బ్లాబ్ అప్లోడ్ చేస్తే ఆ బ్లాబ్‌లో ఇండెక్సెస్ క్రియేట్ చేయాలి కదా! ఇండెక్సెస్ క్రియేట్ చేసి దాన్ని అజూర్ ఏఐ సెర్చ్‌లో పుష్ చేయాలి. ఆ యాక్షన్ పర్ఫార్మ్ చేయకి ఎప్పుడు వెనెవర్ ద బ్లాబ్ అప్లోడ్స్ టు స్టోరేజ్ అకౌంట్ ఐ క్యాన్ కీప్ మై ఐస్ ఆన్ దట్ స్టోరేజ్ అకౌంట్. సో, నేనేం చేస్తా ఎప్పుడైతే బ్లాబ్ అప్లోడ్ అయినప్పుడు ఈ పర్టిక్యులర్ ఫంక్షన్ యాప్ ట్రిగ్గర్ అవ్వాలని చెప్పి చెప్తా అనమాట. ఈ ఫంక్షన్ యాప్ ట్రిగ్గర్ ఏం చేస్తది? ఆ బ్లాబ్‌ని తీసుకుంటది, చంక్స్ క్రియేట్ చేస్తది, దాన్ని ఏఐ సెర్చ్‌లోకి పుష్ చేస్తది అండ్ ఇట్ విల్ గో టు ఐడల్ అగైన్. సో, ఇట్లా పర్టిక్యులర్ ఏదన్నా ఈవెంట్ జరిగినప్పుడు మనకి ఫంక్షన్ యాప్ ట్రిగ్గర్ అవ్వాలనుకున్నప్పుడు ఈ ఫ్లెక్స్ కన్జంప్షన్ అనేది బెస్ట్ హోస్టింగ్ ప్లాన్ అనమాట. ఎందుకంటే టైమ్ అవుట్ ఏమి ఉండదు. సో, మనకి మల్టిపుల్ ఫైల్స్ ఉన్నా కూడా మల్టిపుల్ ఫైల్స్ కానీ లార్జ్ నంబర్ ఆఫ్ ఫైల్స్, ఫోల్డర్స్ ఉంటే కూడా ఈ పర్టిక్యులర్ ఫంక్షన్ యాప్ అనేది మనకి యూజ్ అవుతది. నెక్స్ట్ ప్రీమియం హోస్టింగ్ ప్లాన్. ఈ ప్రీమియం హోస్టింగ్ ప్లాన్ అనేది టాప్ నాచ్ హోస్టింగ్ ప్లాన్ అనమాట. అండ్ హై లెవెల్ హోస్టింగ్ ప్లాన్ అండ్ ఇట్స్ వెరీ కాస్ట్లీ. ఎందుకంటే ఎంటర్ప్రైజ్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తది. అంటే టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ వస్తది. కాస్ట్ అనేది రిజర్వ్డ్ ఉంటది. అంటే ఇట్లా ఎన్ని సార్లు ట్రిగ్గర్ అయితే ఎంత కాస్ట్ కట్టాలి, ఎగ్జిక్యూషన్ కాస్ట్ కట్టాలా ఇట్లా ఏమి ఉండదు. రిజర్వ్డ్ ఉంటది. నువ్వు వాడినా వాడకపోయినా ఇంత అమౌంట్ అనేది ఖచ్చితంగా మనం ఈ ప్రీమియం హోస్టింగ్ ప్లాన్స్‌కి అనేది ఆహ్ పే చేయాల్సిందే తప్పదు. అండ్ స్కేలింగ్ వచ్చి ఆటో స్కేలింగ్ ఉంటది. సో, నో ప్రాబ్లమ్ మనకి వర్క్ లోడ్ ఎక్కువైనా కూడా ఈ ఆటో స్కేల్ అవుతది కాబట్టి సో, నో ఇష్యూస్. వీనెట్ ఇంటిగ్రేషన్ ఉంటది. సో, స్కోప్ అనేది ఎక్కువ ఉంటది. అండ్ కోల్డ్ స్టార్ట్ అనేది ఈ ప్రీమియం ప్లాన్స్‌కి ఉండదు. ఎందుకు కోల్డ్ స్టార్ట్ ఉండదు అంటే ఇక్కడ మనం ఇది సర్వర్‌లెస్ కాదు. ఇది సర్వర్. ఓకేనా? ఈ ఫంక్షన్ యాప్‌కి మనం సర్వర్ అనేది డిప్లాయ్ చేస్తున్నాం. ఒక పర్టిక్యులర్ ఫిజికల్ సర్వర్ అనేది డిప్లాయ్ చేస్తాం. దీన్ని డిప్లాయ్ చేయడం వల్ల ఏమవుతది? ఆ సర్వర్ అనేది ఎనీ టైమ్ రన్ అవుతూనే ఉంటది. అదేం స్టాప్ అవ్వదు. సో, ఎనీ టైమ్ రన్ అవుతూనే ఉంటది కాబట్టి దీనికి కోల్డ్ స్టార్ట్ ఏమి ఉండదు. అండ్ టైమ్ అవుట్ కూడా నథింగ్. ఎంత యూజ్ చేసుకుంటే అంత.
ఇది దేనికి యూస్‌ఫుల్ అంటే ప్రొడక్షన్ వర్క్‌లోడ్స్‌కి మోస్ట్‌లీ కంపెనీస్ దీన్ని యూజ్ చేస్తాయి. మోస్ట్ కంపెనీస్ కాదు, ఆల్మోస్ట్ ఆల్ కంపెనీస్ ప్రీమియం ప్లాన్స్‌ని యూజ్ చేస్తాయి. ఎంటర్ప్రైజ్ లెవెల్ డేటా కానీ, ఏపీఐ వర్క్‌లోడ్స్ కానీ, ఈ లార్జ్ నంబర్ ఆఫ్ ఆహ్, ప్రాసెసింగ్ హ్యూజ్ ఫైల్స్‌ని ప్రాసెస్ చేసేటప్పుడు కానీ, లార్జ్ నంబర్ ఆఫ్ యాక్షన్స్ పర్ఫార్మ్ చేయాలన్నప్పుడు ఈ ప్రీమియం ప్లాన్స్‌ని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ యాప్ సర్వీస్ ప్లాన్. యాప్ సర్వీస్ ప్లాన్‌లో ఏమవుతదంటే, మనకి యాప్ సర్వీస్ ప్లాన్ అనేది ఒక పర్టిక్యులర్ రిసోర్స్ అనేది డిప్లాయ్ అవుతది. దీనివల్ల ఏమవుతది, ఆహ్, మనం వెబ్ యాప్ కానీ, ఫంక్షన్ యాప్ కానీ 2 ఒకే యాప్ సర్వీస్ ప్లాన్‌లో డిప్లాయ్ చేసుకోవచ్చనమాట. కాస్ట్ అనేది ఫిక్స్డ్ ఉంటది. ఆహ్, మ వాడినా వాడకపోయినా ఐడల్‌లో ఉంటే కూడా కాస్ట్ అనేది పే చేయాల్సిందే. అండ్ స్కేలింగ్ మాన్యువల్, ఆటోమేటిక్ 2 స్కేలింగ్స్ ఇది యాక్సెప్ట్ చేస్తది. కోల్డ్ స్టార్ట్ ఉండదు. సో, మన కింద సర్వర్ ఉంది కాబట్టి. అండ్ టైమ్ అవుట్ ఉండదు. అండ్ ఎప్పుడైతే మనం వెబ్ యాప్, ఫంక్షన్ యాప్ 2 ఒకే సర్వీస్ ప్లాన్‌లో హోస్ట్ చేయాలనుకుంటే ఇది మనకి చాలా యూజ్ అవుతది. ఎందుకంటే కాస్ట్ ఫిక్స్డ్ ఉంటది కాబట్టి వాడినా వాడకపోయినా. సో, మల్టిపుల్ రిసోర్సెస్, వెబ్ యాప్ రిసోర్స్, ఫంక్షన్ యాప్ రిసోర్స్ ఉన్నప్పుడు ఈ యాప్ సర్వీస్ ప్లాన్ క్రియేట్ చేసుకొని దాంట్లోనే మనం డిప్లాయ్ చేసుకోవచ్చు. అండ్ కంటైనర్ యాప్స్. ఇది నెక్స్ట్ లెవెల్ అనమాట. మీరు ఫంక్షన్స్‌ని డాకర్ కంటైనర్‌లో ప్యాక్ చేసి అజూర్ కంటైనర్ యాప్స్‌లో రన్ చేస్తారు. స్కేలింగ్ అనేది మనకి ఆహ్, కీడాతో అవుతుంది. చాలా పవర్‌ఫుల్ ట్రిగ్గర్స్ సపోర్ట్ చేస్తుంది. వీనెట్ ఉంటది. అన్‌లిమిటెడ్ టైమ్ ఉంటది. మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్‌కి ఇది మనకి కంటైనర్ యాప్స్ హోస్టింగ్ ప్లాన్ అనేది చాలా యూజ్ అవుతది. సో, ఇఫ్ యూ వాంట్ ఫుల్ కంట్రోల్ ప్లస్ కంటైనర్ స్టైల్ డిప్లాయ్‌మెంట్, అప్పుడు మనం కంటైనర్ యాప్స్ హోస్టింగ్ ప్లాన్‌కి ఆహ్, వెళ్ళొచ్చన్నమాట. సో, ఫైనల్‌గా సింపుల్‌గా చెప్పాలంటే కన్జంప్షన్ అనేది చీప్ బట్ కోల్డ్ స్టార్ట్ ఉంటది. నో వీనెట్, 60 మినిట్ లిమిట్. ఫ్లెక్స్ కన్జంప్షన్ ఇది మోడర్న్ ప్లస్ వీనెట్ సపోర్ట్ చేస్తది. లో కోల్డ్ స్టార్ట్, అన్‌లిమిటెడ్ టైమ్. ప్రీమియం వచ్చి నో కోల్డ్ స్టార్ట్, హై పర్ఫార్మెన్స్, ఎంటర్ప్రైజ్ వర్క్‌లోడ్స్‌కి యూజ్ అవుతది. యాప్ సర్వీస్ ప్లాన్ వచ్చేసి ఫిక్స్ కాస్ట్, గుడ్ ఫర్ బోత్ వెబ్ యాప్ అండ్ ఫంక్షన్ యాప్ డిప్లాయ్‌మెంట్. ఓకే. ఇది హోస్టింగ్ ప్లాన్స్ యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఇప్పుడు అజూర్ పోర్టల్‌లో మనం కన్జంప్షన్ ప్లాన్ ఫంక్షన్ యాప్ ఒకటి, ప్రీమియం ప్లాన్ ఫంక్షన్ యాప్ ఒకటి డిప్లాయ్ చేసి, అసలు కోల్డ్ స్టార్ట్ ఎంత టైం తీసుకుంటుంది, ప్రీమియం ప్లాన్‌కి మనకి డిఫరెన్సెస్ ఏంటి, సర్వర్ ఉంటే ఎలా ఉంటది, సర్వర్ లేకపోతే ఎలా ఉంటది, ఇదొకసారి మనం అజూర్ పోర్టల్‌లో చూద్దాం. ఇప్పుడు నేను అజూర్ పోర్టల్‌కెళ్తున్నా. సో, ఇది అజూర్ పోర్టల్. ఇక్కడ ఫంక్షన్ యాప్స్ ఉంది కదా! ఫంక్షన్ యాప్ నేను డిప్లాయ్ చేస్తాను. ఒక ఫంక్షన్ యాప్, కన్జంప్షన్ ఫంక్షన్ యాప్ డిప్లాయ్ చేస్తాను. ఓకే. కన్జంప్షన్ ఫంక్షన్ యాప్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ లెగసీ విండోస్. ఓకే. రన్ టైమ్ స్టాక్ పైథాన్ 3.12. ఓకే. స్టోరేజ్. ఓకే. నెట్వర్కింగ్. ఇక్కడ ఎనేబుల్ వర్చువల్ నెట్వర్క్ ఇంటిగ్రేషన్ లేదు. అవుట్ అయిపోయింది. సో, కన్జంప్షన్ ప్లాన్‌లో మనకి వీనెట్ ఇంటిగ్రేషన్ అనేది ఉండదు. నెక్స్ట్ మానిటరింగ్‌లో మన అప్లికేషన్ ఇన్సైట్స్ అనేది ఒకటే డిప్లాయ్ అవుతదనమాట. ఇది మనకి చాలా యూస్‌ఫుల్. ఏదైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు లాగ్స్ అనేది అప్లికేషన్ ఇన్సైట్స్‌లో స్టోర్ అయి ఉంటది. సో, ఆ లాగ్స్ ద్వారా మనం ట్రబుల్ షూటింగ్ చేయొచ్చు. ఓకే. యెస్. అండ్ మిగిలిందంతా నార్మలే. జస్ట్ గో టు రివ్యూ ప్లస్ క్రియేట్. సో, ఫంక్షన్ యాప్ అనేది డిప్లాయ్ అయిపోయింది. గో టు రిసోర్స్. అండ్ ఓకే. ఇక్కడ ఫంక్షన్స్ ఏం లేదు. మనం ఒకసారి ఫంక్షన్ ఒకసారి డిప్లాయ్ చేసి చూద్దాం. నా దగ్గర కోడ్ ఉంది. సింపుల్ కోడ్. ఏం చేస్తదంటే ఈ కోడ్ జస్ట్ ఏం లేదు. మనం డిక్లేర్ చేసాం కోల్డ్ ఈక్వల్ టు ట్రూ అని. ఫస్ట్ టైం మాత్రం కోల్డ్ ట్రూ ఉంటది. నెక్స్ట్ టైం అంతా కోల్డ్ అనేది ఫాల్స్ ఉంటది. సో, అది వార్మ్ స్టార్ట్ అయినట్టు. ఇదొకసారి మనం ఫంక్షన్ యాప్‌లో డిప్లాయ్ చేసి చూద్దాం. ఫస్ట్ ఏజీ లాగిన్ చేద్దాం.
మనకు ఫంక్షన్ ఓకే. ఈజీ లాగిన్ అయిపోయింది. మనకు ఫంక్షన్ యాప్ డిప్లాయ్‌మెంట్ అనేది మనం డిఫరెంట్ వేస్‌లో చేసుకోవచ్చన్నమాట. ఇప్పుడు ఇప్పుడైతే నేను డైరెక్ట్ లోకల్ టెర్మినల్ నుంచి ఫంక్షన్ అనే ఎస్‌డికే యూజ్ చేసుకొని డిప్లాయ్ చేస్తున్నా. ఫంక్షన్ అనేది ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్ సాఫ్ట్‌వేర్ లాగా. సో, ఇన్‌స్టాల్ చేసుకున్నా. సో, ఫంక్షన్ కమాండ్ యూజ్ చేసి డైరెక్ట్ డిప్లాయ్‌మెంట్ చేసుకోవచ్చు. ఫంక్షన్ ఇన్‌స్టాల్ చేసేకి అవ్వదంటే. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కంపెనీ ల్యాప్‌టాప్స్‌లో మనకి సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ అనేది బ్లాక్ చేస్తారు. అలాంటప్పుడు ఏం చేస్తాం? ఇది జిప్ డిప్లాయ్‌మెంట్ చేయొచ్చు. ఎట్లా అంటే దీన్ని జిప్ ఫైల్‌గా కన్వర్ట్ చేసుకొని దాన్ని అజూర్ సిఎల్ఐ కమాండ్ ప్రాంప్ట్ ఇక్కడ అజూర్ సిఎల్ఐ ఉంది కదా! ఈ టెర్మినల్‌లోకి అప్‌లోడ్ చేసుకొని మనం ఇక్కడ నుంచి కూడా డిప్లాయ్‌మెంట్ చేసుకోవచ్చు. సో, ఇట్లా మల్టిపుల్ వేస్‌లో మనం డిప్లాయ్‌మెంట్ అనేది చేయొచ్చు. ఇన్‌కేస్ ఆ డిప్లాయ్‌మెంట్ కూడా మీరు చూడాలనుకుంటే ఒకసారి నాకి కమెంట్‌లో పెట్టండి. అండ్ ఓకే. ఏజీ లాగిన్ అయిపోయింది. అండ్ మనకు ఫంక్షన్ యాప్ కూడా ఇక్కడ డిప్లాయ్ అయిపోయింది. ఓకే. ప్రీమియం ఫంక్షన్ యాప్ కూడా డిప్లాయ్ అయిపోయింది. గో టు రిసోర్స్ ఓకే. ఇది కంటైనర్ డిప్లాయ్‌మెంట్ కాబట్టి మనం కంటైనర్ ఇమేజ్ అనేది ఇవ్వాలి దీనికి. సో, అది నేను చూపిస్తాను. ఇప్పుడైతే మనం ఈ కన్జంప్షన్ ఫంక్షన్ యాప్‌లో మనం కోడ్ అనేది ఒకసారి పుష్ చేద్దాం. ఫంక్షన్ అజూర్ ఫంక్షన్ యాప్ పబ్లిష్ ఇక్కడ ఫంక్షన్ యాప్ నేమ్ ఎంటర్ ఉంది. ఓకే. రిక్వైర్మెంట్స్ రిక్వైర్మెంట్ డాట్ టీఎక్స్టీ ఫైల్ మిస్ అయింది. మనకి లోకల్‌లో డిప్లాయ్ చేసేటప్పుడు రిక్వైర్మెంట్స్ ఏం అవసరం లేదు. బికాజ్ మనం ఏ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోవట్లేదు మన కోడ్‌లో. అంటే అదర్ మాడ్యూల్స్ ఏది ఇంపోర్ట్ చేసుకోవట్లేదు. ఇది జస్ట్ డిఫాల్ట్ మాడ్యూల్స్ అంతే. సో, ఫంక్షన్ యాప్‌లో డిప్లాయ్ చేసేటప్పుడు మనకి ఓన్లీ ఒక్క మాడ్యూల్ ఉంటే సరిపోతది. అజూర్ హైఫన్ ఫంక్షన్స్. ఈ మాడ్యూల్ ఒక్కటి చాలు. సో, ఈ మాడ్యూల్ మాత్రం రిక్వైర్మెంట్‌లో ఇస్తున్నాను నేను. అండ్ క్లోజ్ మళ్ళీ ఫంక్షన్ యాప్ డిప్లాయ్ స్టార్ట్ చేస్తున్నా. అండ్ మనం ఇక్కడ డిప్లాయ్ చేసేటప్పుడు ఇక్కడ మనం ఇంకొక పారామీటర్ కూడా ఇవ్వచ్చు అన్నమాట. ఈ ఫంక్షన్ అజూర్ ఫంక్షన్ యాప్ పబ్లిష్ ఫంక్షన్ యాప్ నేమ్ ఇచ్చాం కదా! స్పేస్ హైఫన్ బిల్డ్ రిమోట్ ఇవ్వచ్చు. ఇట్లా ఇస్తే మనం ఎక్స్టర్నల్‌గా చెప్తున్నాం స్పెసిఫిక్‌గా రిమోట్ బిల్డ్ చేయి అని చెప్పేసి. అప్పుడు ఏం చేస్తది? సో, అజూర్ ఫంక్షన్ యాప్‌లో మన రిక్వైర్మెంట్స్ అన్నీ తీసుకొని ఎగ్జాక్ట్ బిల్డ్ చేస్తది. లేకపోయినా చేస్తది. బట్ మనం స్పెసిఫిక్‌గా చెప్పాలంటే ఫోర్స్ చేస్తాం కదా! అలాగా. సో, ఫంక్షన్ యాప్ అనేది డిప్లాయ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒకసారి ఫంక్షన్ యాప్‌కి వెళ్తానా? రిఫ్రెష్ చేస్తా. హ్మ్. ఓకే. ఫంక్షన్ అనేది డిప్లాయ్ అయిపోయింది. ఈ ఫంక్షన్ ఓపెన్ చేస్తున్నా. ఈ ఫంక్షన్ ఓపెన్ చేసి గెట్ ఫంక్షన్ యూఆర్ఎల్. అండ్ ఇది కాపీ చేసుకున్నా. పోస్ట్‌మ్యాన్‌కెళ్ళి నేను ఒక సేమ్ ఓకే. ఆ ఫంక్షన్ యాప్ యూఆర్ఎల్ ఇచ్చా. ఓకే. బాడీ ఏం అవసరం లేదు. జస్ట్ సెండ్. ఓకే. కోల్డ్ స్టార్ట్ అయింది. 2.92 సెకండ్స్. నెక్స్ట్ ఇంకోసారి సెండ్ చేస్తా. 396 మిల్లీ సెకండ్స్. సో, డిఫరెన్స్ చూసారా? ఫస్ట్ టైం మనం ట్రిగ్గర్ చేసినప్పుడు అరౌండ్ 3 సెకండ్స్ పట్టింది. అండ్ నెక్స్ట్ టైం మనం ట్రిగ్గర్ చేసినప్పుడు అట్‌లీస్ట్ 400 మిల్లీ సెకండ్స్ అయింది. అంటే ఒక్క సెకండ్ కూడా అవ్వలేదు. ఇదే మనకి కోల్డ్ స్టార్ట్ యొక్క డిఫరెన్స్. కోల్డ్ స్టార్ట్ అంటే ఎట్లా అవుతుంది? ఇది మనకి చిన్న ఆపరేషన్ కాబట్టి 3 సెకండ్స్ పట్టింది. సో, ఎక్కువ ఐడల్‌లో ఉన్నప్పుడు లేకపోతే ఎక్కువ ఇది ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ టైం పడతదన్నమాట. ఇట్స్ బీన్ ఎ ఫ్యూ అవర్స్ సిన్స్ ఐ డిప్లాయిడ్ దిస్ ఫంక్షన్ యాప్. సో, మనకి ప్రీవియస్‌గా 396 మిల్లీ సెకండ్స్ అరౌండ్ 3 సెకండ్స్ తర్వాత 396 మిల్లీ సెకండ్స్ అయింది కదా! ఇప్పుడు మళ్ళీ ఒకసారి ట్రిగ్గర్ చేసి చూస్తాం ఎంత టైం పడతదో. సెండ్.
ఇక్కడ చూసారా 3 సెకండ్స్ అరౌండ్ 2.71 సెకండ్స్ అయింది. అంటే ఇది ఐడల్‌లో ఉంది. ఇంతసేపు ఐడల్‌లో ఉంది. చాలా అవర్స్ అయింది కదా! సో, ఇంతసేపు ఐడల్‌లో ఉంది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది కాబట్టి కోల్డ్ స్టార్ట్ 2.7 సెకండ్స్ అయింది. సో, మళ్ళీ ఒకసారి టెస్ట్ చేద్దాం. చూసారా 400 మిల్లీ సెకండ్స్. సో, ఇలా అనమాట కోల్డ్ స్టార్ట్ అనేది ఇలా వర్క్ అవుతది. ఓకే. నెక్స్ట్ సేమ్ కన్జంప్షన్ ఫంక్షన్ యాప్ లాగే మనకి ఫ్లెక్స్ కన్జంప్షన్ కూడా వర్క్ అవుతది. బట్ దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ వల్ల అది కొంచెం ఆహ్, లేటెస్ట్ వన్ అన్నమాట. ఓకే. ఈ ఫంక్షన్ యాప్ అయిపోయింది. అండ్ ఫ్లెక్స్ కన్జంప్షన్ ఫంక్షన్ యాప్ క్రియేట్ చేద్దాం. ఫంక్షన్ యాప్, క్రియేట్ ఫంక్షన్, ఫ్లెక్స్ కన్జంప్షన్ ఓకే. కంటైనర్ ఫంక్షన్, కంటైనర్ డిప్లాయ్‌మెంట్ లాస్ట్‌లో చూద్దాం. ఇది ఒకసారి ఎగ్జాంపుల్ ఫ్లెక్స్ కన్జంప్షన్ కూడా చూస్తే మనకి కన్జంప్షన్‌కి, ఫ్లక్స్ కన్జంప్షన్‌కి డిఫరెన్స్ ఏంటో తెలుస్తది. అండ్ ఓకే. ఓకే. పైథాన్ అండ్ స్టోరేజ్ ఉంది కాబట్టి మనకి ఉండే స్టోరేజే సెలెక్ట్ చేసుకుందాం. అండ్ మిగిలినదంతా నార్మలే. రివ్యూ ప్లస్ క్రియేట్. తర్వాత క్రియేట్. సో, ఈ ఫ్లెక్స్ కన్జంప్షన్ డిప్లాయ్ అయిపోయిన తర్వాత మనం దీంట్లోకి సేమ్ ఫంక్షన్ యాప్ ఇందాక కన్జంప్షన్‌లో డిప్లాయ్ చేసిన సేమ్ కోడే ఫ్లెక్స్ కన్జంప్షన్‌లో కూడా డిప్లాయ్ చేసి ట్రిగ్గర్ చేసి చూద్దాం ఒకసారి. ఓకేనా? ఫంక్షన్ యాప్ అనేది డిప్లాయ్ అయిపోయింది. ఒకసారి గో టు రిసార్స్. ఫంక్షన్ యాప్ నేమ్ అనేది కాపీ చేసుకుందాం. ఆ ఫంక్షన్ యాప్ డిప్లాయ్ చేద్దాం. సేమ్ కమాండ్ బట్ ఫంక్షన్ యాప్ నేమ్ చేంజ్ చేస్తున్నా. ఎంటర్. ఓకే. ఫంక్షన్ యాప్ అనేది డిప్లాయ్ అయిపోయింది. ఒకసారి యూఆర్ఎల్ కాపీ చేసుకుంటా. గెట్ ఫంక్షన్ యూఆర్ఎల్. కాపీ అండ్ ఇక్కడ ప్లస్ సెండ్. ఓకే. ఇక్కడ చూసారా కోల్డ్ స్టార్ట్ అయింది. ఇది కూడా అరౌండ్ 3 సెకండ్స్ పట్టింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ రన్ చేస్తున్నా. 900 మిల్లీ సెకండ్స్. ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఈ ఫ్లెక్స్ కన్జంప్షన్ ఎక్కువ టైం తీసుకుంది. బట్ యెస్, ఐడల్‌గా ఉంటే ఎక్కువ టైం తీసుకుంటది. దాని తర్వాత ఐడల్ టైం తక్కువ ఉన్నప్పుడు అది తక్కువ మిల్లీ సెకండ్స్ ఐ మీన్ తక్కువ టైం తీసుకుంటది. అండ్ సో ఇప్పుడు మీకు కోల్డ్ స్టార్ట్ అర్థమైంది అనుకుంటున్నా. సో కన్జంప్షన్ చూసాం, ఫ్లెక్స్ కన్జంప్షన్ చూసాం. నెక్స్ట్ ప్రీమియం ఫంక్షన్ యాప్ చూద్దాం. ఓకే. ఇక్కడ చూసారా డూ వాంట్ టు డిప్లాయ్ కోడ్ టు కంటైనర్ ఇమేజ్. కోడ్ ఆర్ కంటైనర్ ఇమేజ్. కోడా కంటైనర్ ఇమేజా అని ఉంది. ఈ కంటైనర్ ఇమేజ్ ఏంటంటే ఇందాక చెప్పా కదా! సో, ఇన్ కేస్ మనకి డిపెండెన్సీస్ ఉంటే మనం ఒక డాకర్ ఇమేజ్ అనేది క్రియేట్ చేసి దాన్ని డిప్లాయ్ చేసుకోవచ్చన్నమాట. లేదంటే ఆల్రెడీ కన్జంప్షన్ అనేది నార్మల్ తీసుకున్నాం కాబట్టి ఇది కంటైనర్ ఇమేజ్ తీసుకుంటా. కంటైనర్ ఇమేజ్. అండ్ ఇక్కడ లైనక్స్ ప్లాన్ చూడొచ్చు. ఓకే. ఓకే. బేసిక్ ప్లాన్ తీసుకుంటా. స్టోరేజ్ అకౌంట్. ఆల్రెడీ స్టోరేజ్ అకౌంట్ కన్జంప్షన్ ప్లాన్లో క్రియేట్ చేసాం కదా! అదే స్టోరేజ్ అకౌంట్ యూస్ చేసుకుంటా. నెట్వర్క్లో ఎనేబుల్ వీనెట్ ఇంటిగ్రేషన్ అనేది ఉంది. వీనెట్ ఇంటిగ్రేషన్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ మానిటరింగ్ సేమ్ అంతే. మ్యాక్సిమం చెప్పాలంటే ఇవే. ఇదే కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. బట్ ఓకే. రివ్యూ ప్లస్ క్రియేట్.
క్రియేట్. ఇప్పుడు కంటైనర్ మన ఇందాక కంటైనర్ ఫంక్షన్ యాప్ డిప్లాయ్ చేసాం కదా. సో ఇప్పుడు కంటైనర్ ఇమేజ్ దీంతో పుష్ చేసి అది ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా. సో దీంట్లో కంటైనర్ ఇమేజ్ పుష్ చేసేకి ఫస్ట్ మనం ఇమేజ్ అనేది బిల్డ్ చేయాలి. ఇమేజ్ బిల్డ్ చేసి అజూర్ ఏదైనా కానీ యాక్చువల్లీ ఈ కంటైనర్ ఇమేజ్ ఫంక్షన్ యాప్లో ఎట్లా డిప్లాయ్ చేస్తామంటే, ఈ కంటైనర్ ఫంక్షన్ యాప్ క్రియేట్ చేసిన తర్వాత ఇక డిప్లాయ్మెంట్స్కి వెళ్తే డిప్లాయ్మెంట్ సెంటర్ అని ఉంది కదా. సో డిప్లాయ్మెంట్ సెంటర్ పైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఉంటుంది అనమాట, ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఏ కంటైనర్ ఇమేజ్ తీసుకోవాలని చెప్పి. ఏ కంటైనర్ రిజిస్ట్రీ ఉంది, గిట్హబ్ యాక్షన్స్ ఉంది, అజూర్ పైప్లైన్స్ ఉంది కదా. సోర్స్ ఏంటి, ఆ ఇమేజ్ సోర్స్ ఏంటి, కంటైనర్ రిజిస్ట్రీ. ఇక్కడ ఇమేజ్ సోర్స్ వచ్చి మన అదర్ కంటైనర్ రిజిస్ట్రీస్ ఉంది, కానీ మనం ఇప్పుడు అజూర్ కంటైనర్ రిజిస్ట్రీలోనే ఇమేజ్ బిల్డ్ చేసి ఎట్లా అని చూద్దాం. ఇక్కడ ఓకే, ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి అండ్ అది తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇమేజ్ బిల్డ్ చేసిన తర్వాత చూద్దాం. ఇమేజ్ పుష్ చేయడానికి కంటైనర్ రిజిస్ట్రీ, అజూర్ కంటైనర్ రిజిస్ట్రీ ఉంది కదా, ఈ రిసోర్స్ కావాలి. సో ఈ రిసోర్స్ ఒకటి కావాలి కాబట్టి అజూర్ కంటైనర్ రిజిస్ట్రీ ఒకటి డిప్లాయ్ చేద్దాం. ఓకే, కంటైనర్ రిజిస్ట్రీస్ ఇక్కడేం లేవు. క్రియేట్ ఫంక్షన్ యాప్. ఓకే ఓకే, బేసిక్ నెట్వర్కింగ్. ఓకే, ప్రీమియం ప్లాన్స్ ఉంది బట్ ఓకే, బేసిక్గా తీసుకుంటున్నా. క్రియేట్. సో ఇది క్రియేట్ అయ్యేలోపు మనం కంటైనర్ ఇమేజ్ అనేది ఒకటి బిల్డ్ చేద్దాం. సో మనకి కంటైనర్ రిజిస్ట్రీ అయితే డిప్లాయ్ అయిపోయింది. గో టు రిసోర్స్, పేరు వింతగా ఇచ్చిన కదా. ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మనం ఇమేజ్ అనేది ఒకటి బిల్డ్ చేయాలి. ఇమేజ్ బిల్డ్ చేసి మనకు 2 వేస్ ఉన్నాయన్నమాట. ఒకటి డైరెక్ట్గా ఏసీఆర్ యూస్ చేసి, బిల్డ్ యూస్ చేసి డైరెక్ట్ ఏజీ కమాండ్ యూస్ చేసి బిల్డ్ చేసి డైరెక్ట్ ఏసీఆర్ పుష్ చేయడం, లేదా డాకర్ కమాండ్ యూస్ చేసి బిల్డ్ చేసి మళ్ళీ పుష్ చేయడం. మనం డైరెక్ట్ ఏజీ కమాండ్ యూస్ చేసి పుష్ చేద్దాం. దానికి కోడ్ ఆల్రెడీ నా దగ్గర ఉంది. సో ఇక్కడ చూసారా, డాకర్ ఫంక్షన్ అనే ఫోల్డర్లో ఉంది, డాకర్ ఫైల్ ఉంది. ఈ డాకర్ ఫైల్ ఏం చేస్తుందంటే ఫస్ట్ బేస్ ఇమేజ్ మనకైతే పైథాన్ ఇమేజ్, ఇది మైక్రోసాఫ్ట్ రిజిస్ట్రీ నుంచి తీసుకుంటుంది. తర్వాత నోడ్ ఇన్స్టాల్ చేస్తుంది ఆ ఇమేజ్ లోపల. తర్వాత ఈఎన్వి యాడ్ చేస్తుంది. నోడ్ మనకు కావాలి కదా, రన్ అవ్వాలి కదా, నార్మల్ పాత్లో ఎట్లా యాడ్ చేస్తాం సో అట్లా యాడ్ చేసుకుంటుంది. తర్వాత ఈ కాపీ, మనకి ఈ ఫంక్షన్ కూడా కావాలి కదా మనం, ఎందుకంటే ఈ ఫంక్షన్ని డైరెక్ట్ డిప్లాయ్ చేయట్లేదు, కంటైనర్ ఇమేజ్ డిప్లాయ్ చేస్తున్నాం. కంటైనర్ ఇమేజ్ డిప్లాయ్ చేస్తే కూడా ఫంక్షన్స్ అనేది మనకు ఫంక్షన్ యాప్లో ఉండాలి. సో ఇది రూట్ డైరెక్టరీలోకి మనం ఈ ఫైల్స్ అన్ని కాపీ చేస్తున్నాం సో దట్ ఇట్ కెన్ నో దీస్ ఆర్ ద ఫంక్షన్ యాప్ ఫైల్స్ అండ్ ఇట్ విల్ డిప్లాయ్ అకార్డింగ్లీ. అండ్ ఇదేంటే మైక్రోసాఫ్ట్ రిజిస్ట్రీలో మనకి పైథాన్ ఫంక్షన్ బేస్ ఇమేజ్ అయితే దొరుకుతుంది. అయితే ఎక్కడంటే పైథాన్ అనే కాదు, మనం వేరే ఇమేజెస్ కూడా తీసుకోవచ్చు. బేస్ వేరే ఇమేజెస్ లాగా, బేస్ వేరే ఇమేజెస్ తీసుకోవచ్చు. ఎక్కడంటే మైక్రోసాఫ్ట్ ఆర్టిఫాక్ట్ రిజిస్టర్ ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ మనకి ట్యాగ్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఏ ఇమేజెస్ కావాలో ఆ ఇమేజెస్ అన్నీ ట్యాగ్స్ ఉంటాయి. ఈ ట్యాగ్స్ యూస్ చేసి మనం ఇమేజెస్ అన్నీ డిప్లాయ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫంక్షన్స్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా, అజూర్ ఫంక్షన్ పవర్ షెల్, ఫంక్షన్ బేస్, .NET ఉంది, నోడ్ ఉంది, .NET ఉంది, జావా ఉంది, పైథాన్ ఉంది. మనకు పైథాన్లో నోడ్ జేఎస్ ఉంటే ఎట్లా అని చూస్తాం కదా. సో మనకి బేస్ ఇమేజ్ అనేది పైథాన్ ఉండాలి. పైథాన్లోకి వెళ్తే ఇక్కడ ఉంది మనకి రిపాజిటరీ అడ్రస్ ట్యాగ్ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ కూడా ఉన్నాయి. మనకి ఏ వర్షన్ పర్టికులర్ వర్షన్ కావాలంటే ఆ పర్టికులర్ వర్షన్లోకి వెళ్ళి ట్యాగ్ కాపీ చేసి మనం డాకర్ ఫైల్లో ఇస్తామన్నమాట. సేమ్ ఇక్కడ ఉంది కదా అలానే. తర్వాత కర్ల్ కమాండ్ యూస్ చేసి నోడ్ ఇన్స్టాల్ చేస్తున్నాం. ఓకే, తర్వాత ఇప్పుడైతే ఇమేజ్ బిల్డ్ చేద్దాం.
సో ఇదన్నమాట మనకి కమాండ్ ఏసీఆర్తో ఇమేజ్ బిల్డ్ చేసి డైరెక్ట్ డిప్లాయ్ చేయడానికి. సో ఈ కమాండ్ రన్ చేస్తే మనకి ఇమేజ్ బిల్డ్ అయ్యి డైరెక్ట్ డిప్లాయ్ అయిపోతుంది అనమాట. ఒకసారి ఈ కమాండ్ అయితే మనం రన్ చేద్దాం. ఇక్కడ రీప్లేస్ చేద్దాం. మన రిజిస్ట్రీ నేమ్ ఏంటి, ఈ వింత నేమ్. ఓకే, ఇమేజ్ ఓకే, ట్యాగ్ వచ్చి ఫంక్షన్ అండ్ వర్షన్ v1 అండ్ లాస్ట్లో స్పేస్ డాట్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఓకే, ఎంటర్. ఇది కొంచెం టైం తీసుకుంటుంది, బట్ ఓకే. అనేబుల్ టు ఫైండ్. ఓకే ఓకే, మనం రూట్ డైరెక్టరీ చేంజ్ చేయాలి కదా. ఓకే, ఇక్కడ ఉంది, ఎంటర్. ఓకే, నోట్ జేఎస్ 18 డిప్రికేట్ అవుతుందని వార్నింగ్ వచ్చింది, బట్ దట్స్ ఓకే. ఇంకా డిప్రికేట్ అవ్వలేదు కదా, సూన్ డిప్రికేటింగ్ స్కూన్. నోట్ జేఎస్ 18 కాకపోతే మనం 20 కూడా ఇవ్వచ్చు. 20 లేదా ఏదైనా స్టేబుల్ వర్షన్ ఇచ్చినా కూడా నో ప్రాబ్లం. బట్ ఇంకా డిప్రికేట్ అవ్వలేదు కాబట్టి దట్స్ ఓకే. ఐ థింక్ ఇట్ విల్ వర్క్. ఇమేజ్ అని పుష్ అవుతుంది. ఈ వార్నింగ్ నో ప్రాబ్లం, మధ్యలో కొన్ని వార్నింగ్స్ వస్తూ ఉంటాయి. ఇఫ్ ఇట్ డజంట్ హ్యావ్ స్టేబుల్ సిఎల్ఐ వర్షన్ దట్స్ ఓకే, అదేం ప్రాబ్లం కాదు. ఓకే, ఇమేజ్ అనేది పుష్ అయిపోయింది. ఒకసారి మనం అజూర్ పోర్టల్లోకి వెళ్ళి ఓకే రిజిస్ట్రీలో సర్వీసెస్లో ఇక్కడ రిపాజిటరీస్ అని ఉంది కదా, రిపాజిటరీస్ ఒకసారి చూద్దాం. చూసారా, ఫంక్షన్ అనే రిపాజిటరీ క్రియేట్ అయింది. ఇందులో v1 అనే వర్షన్ మనకి ట్యాగ్ ఉంటుంది అనమాట. ఓకే, ఇమేజ్ అయితే బిల్డ్ అయిపోయింది. ఈ ఇమేజ్ని ఫంక్షన్ యాప్లో ఒకసారి డిప్లాయ్ చేద్దాం. ప్రీమియం ఫంక్షన్స్, ఇప్పుడు ఓవర్వ్యూకి వెళ్తా ఒకసారి. ఓవర్వ్యూ ఇక్కడ మనకి ఏం లేదు కదా, ఫంక్షన్స్ ఏం లేవు. రిఫ్రెష్ చేస్తా, ఫంక్షన్స్ ఏమీ ఉండవు. ఇప్పుడు ఫంక్షన్ యాప్ ఎట్లా డిప్లాయ్ చేయాలంటే ఈ డిప్లాయ్మెంట్ సెంటర్కి వెళ్ళి కంటైనర్ రిజిస్ట్రీస్. ఓకే, అజూర్ కంటైనర్ రిజిస్ట్రీ సబ్స్క్రిప్షన్. ఓకే, కంటైనర్ రిజిస్ట్రీ సెలెక్ట్ చేసుకుంటాం. మేనేజ్ ఐడెంటిటీ. ఓకే, ఐడెంటిటీ సిస్టమ్ అసైన్డ్. ఇమేజ్, ఇమేజ్ ఏంటి, ఫంక్షన్ కదా. వర్షన్ ఇమేజ్ ట్యాగ్ v1. ఓకే, స్టార్టప్ కమాండ్ ఏం అవసరం లేదు, బట్ సేవ్. ఓకే, సేవ్ అయింది. ఒకసారి సింక్ కూడా చేద్దాం. సింక్. ఓకే, రీస్టార్ట్. ఓకే, చూసారా, ఫంక్షన్ అనేది ఇక్కడ డిప్లాయ్ అయింది. ఓపెన్. సో డిప్లాయిడ్ యాజ్ డాకర్ ఇమేజ్ ద్వారా బిల్డ్ చేసాం. ఇది పైథాన్ ఫంక్షన్ యాప్. సో రన్ టైమ్ పైథాన్. దీంతో సబ్ ప్రాసెస్ మనం ఏం చేస్తున్నాం, నోడ్ వర్షన్ చెక్ చేస్తున్నాం. జస్ట్ సింపుల్ కమాండ్ కాబట్టి జస్ట్ నోడ్ వర్షన్ చెక్ చేస్తున్నాం. లేదంటే నార్మల్ రియల్ అప్లికేషన్స్కి వస్తే దర్ లాట్ ఆఫ్ డిపెండెన్సీస్ ఇన్ ద కోడ్ రిలేటెడ్ టు నోడ్ అండ్ అదర్ రన్ టైమ్స్ కదా. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఇట్లా డాకర్ డిప్లాయ్మెంట్ చేస్తాం అనమాట. అలాంటి దీన్ని ఒకసారి ట్రిగర్ చేసి చూద్దాం మనం ఏమొస్తుందని చెప్పి. ఇది బాడీ ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, సో రా ట్రిగర్ ఇస్ ఫైన్. కాపీ,
పోస్ట్‌మ్యాన్‌లోకి వెళ్తా. ఓకే. సెండ్. ఓకే. నోడ్ వర్షన్ 18.20. సో, ఇలాంటి సినారియోస్ ఉన్నప్పుడు మనం కంటైనర్ డిప్లాయ్‌మెంట్ అనేది చేస్తామనమాట. మనం మోస్ట్‌లీ అన్నీ డిస్కస్ చేసాం. కన్జంప్షన్, ఫ్లెక్స్ కన్జంప్షన్, ప్రీమియం, యాప్ సర్వీస్ అన్నీ. యాప్ సర్వీస్ చేయలేదు. సో, యాప్ సర్వీస్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఎందుకంటే ఇంకా మనం ప్రీమియంలోనే కుడు కన్సోల్‌లో ట్రబుల్ షూట్ ఎలా చేయాలో కూడా చూడాలి. అండ్ కన్జంప్షన్, ఫ్లెక్స్ కన్జంప్షన్, ప్రీమియం కంటైనర్ డిప్లాయ్‌మెంట్ అర్థమైందనుకుంటా. నెక్స్ట్ ప్రీమియంలోనే మనం చేసింది ఇది లెనిక్స్ టైప్ అన్నమాట. అంటే కంటైనర్ డిప్లాయ్‌మెంట్. ఒకసారి మనం విండోస్ డిప్లాయ్‌మెంట్ కనుక చేస్తే మనకి కుడు కన్సోల్ కూడా వస్తదనమాట. కుడు కన్సోల్‌లో మనం డైరెక్ట్ పోర్టల్‌లోనే ఎడిట్ చేసుకోవచ్చు. ఆ వీడియోస్ కూడా కావాలంటే జస్ట్ కమెంట్ చేయండి. ఐ విల్ డూ ఇట్. అండ్ నెక్స్ట్ వీడియోలో యాప్ సర్వీసెస్ గురించి, కంటైనర్ యాప్స్ గురించి ఎట్లా డిప్లాయ్ చేయాలి ఏంది అని మనం ఒక సింపుల్ కోడ్ అనేది డిప్లాయ్ చేసి చూద్దాం. అండ్ ఇది కాకుండా వేరేది ఏదైనా వీడియోస్ కావాలంటే ఒకసారి ఐడియాస్ కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు డూ ఇట్. అండ్ ఇదొక్కటే ఫంక్షన్ యాప్సే కాకుండా అజూర్‌లో కానీ, డెవాప్స్‌లో కానీ మీకు ఏ వీడియోస్ అన్నా కావాలంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు పుట్ ఇట్ ఇన్ ద కమెంట్స్. అండ్ దట్స్ ఆల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా కామెంట్లో నాకు చెప్పండి. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలా లేదా అంటే మీకు ఎలా అనిపించిందో ఏదైనా వీడియోస్ కావాలంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు పుట్ ఇట్ ఇన్ ద కమెంట్స్. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ.